అధికారం పోయి వాళ్ళ అధికారంలో దోచుకునుడు దాచుకునుడు ఒకటే ఉండేది. పాపం అన్నీ పోయి ఇప్పుడు వాళ్ళు కష్టపడతాండ్రు. అందుకే ఏదో ఒకటి మాట్లాడాలి అని వాళ్ళ అధికారం పోయి వాళ్ళకు మైండ్కి ఇట్లా చెడిపోయి ఎట్లా పడితే అట్లా ప్రతి విషయంలో సామాన్య ప్రజల విషయంలోనే మహిళల విషయంలో అట్లనే మాట్లాడుతున్నారు. ఒక మంత్రి కొండా సురేఖమ్మ గారు ఒక మంత్రి, ఆమె విషయంలో కూడా మీరు అట్లనే మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అంటే మీరు ఏమన్నా నడుస్తుంది అనే అహంభావంతో మీరు ఇట్లా మాట్లాడుతున్నారా? మీకు ఇది గుర్తుంటలేదు. మిమ్మల్ని కన్నది ఒక తల్లి, మిమ్మల్ని ఆశీర్వదించి రాఖీ కట్టేది ఒక చెల్లె, మీ కూతురు నవ్వుతూ ఎదురొచ్చేది నీ కూతురు, ఆమె కూడా ఆడకూతురే. మీ భార్య కూడా ఆడదే. మీరు ఆడవాళ్లకు ఎంత గౌరవం ఇస్తాను? అంటే మీ ఇంట్లో ఆడవాళ్ళు మాత్రమే ఆడవాళ్ళ? ప్రజలు ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళు కాదా? ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళు కాదా? మీరు ఏమనుకుంటున్నారు? ఇట్లా మీరు 3 సార్లు అయింది, ఇంకోసారి కనుక మాట్లాడితే బాగుండదు. అసలు మీరు సిగ్గుపడాలి మీ వ్యవస్థకు. ఎందుకంటే ఫస్ట్ క్యాబినెట్లో మీకు అసలు మహిళా మంత్రులే లేరు. రెండవసారి మేము అన్నాక ప్రతిపక్షం వాళ్ళు విమర్శిస్తే రెండోసారి మీరు తీసుకోవడం జరిగింది. ఇప్పటికైనా అనుచిత వాక్యాలు మహిళల విషయంలో అనొద్దు దయచేసి. మీరు ప్రతి విషయంలో కూడా గిచ్చినొచ్చిందా అన్నట్టు చేస్తాను. మీకు చెప్పులతోటి సన్మానం చేయాల్సి వస్తుంది. జాగ్రత్త, ఖబర్దార్. కేటీఆర్ మరియు బీఆర్ఎస్ నేతల ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. కాంగ్రెస్ విషయంలో అభివృద్ధిని ఓర్చుకోలేక ప్రతి ఒక్క విషయాన్ని మీరు కావాలని మీరు ఏదో ఒకటి అనాలి, మేమంటూ ఉన్నామనే ఉనికిని కోల్పోతారన్న భయంతో ఆ ఉనికిని కోల్పోవద్దు. ఏదో ఒక విషయంలో మేము ఉండాలి మీడియాలో అన్నట్టు మాట్లాడుతున్నారు. దయచేసి ప్రతిపక్ష పాత్ర పోషించగలిగితే పోషించండి, లేకపోతే ముందుగా మీరు ఇట్లనే చేస్తే ఖాళీ అయి ప్రతిపక్ష పాత్ర అది కూడా ఉండదు మీకు. దయచేసి ఆలోచించండి. ఇకనైనా మీరు మార్చుకోండి మీ వైఖరిని.